నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వెందాన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే సాటర్డే కదండి, మేమైతే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చిందండి. ఈ టెంపుల్ వచ్చేసి షేర్లింగంపల్లి బాపు నగర్ అంటే వెళ్ళే రూట్లో ఉంటుందండి. లింగంపల్లి నుండి హెచ్సి వెళ్ళే రూట్లో అయితే ఈ టెంపుల్ ఉంటుందండి. స్టార్టింగ్ అయితే ఈ కాళ్ళు కడుక్కోవడానికి అయితే ట్యాప్స్ ఉంటాయండి. ఎదురుగా అయితే నాగదేవత విగ్రహాలు ఉంటాయి. ఫస్ట్ అయితే మేము హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినామండి. వెళ్ళి నాకు ఒక మొక్కు ఉండేనండి, అది తీరాలని మొక్కుకున్న దేవుణ్ణి. అలాగే తీరిందని నేను 108 ప్రదక్షిణాలు చేశానండి. 108 ప్రదక్షిణాలు చేయడానికి నాకు 1 అవర్ టైం పట్టిందండి. అయితే హనుమాన్ గుడి చుట్టూ చూద్దామండి. ఒక సైడ్ ఏమో సీతారామ లక్ష్మణుని విగ్రహం ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయండి. ఇంకో సైడ్ వచ్చేసి హనుమాన్ యొక్క పంచముఖాలు ఉంటాయండి. ఇవి త్రీ సైడ్స్ అన్నీ. వన్ సైడ్ ఇక డోర్ ఓపెన్ అయి ఉంటుంది, అందులో హనుమాన్ విగ్రహం ఉంటుందండి. ఇక్కడ బొట్టు కూడా మనం పెట్టుకోవచ్చు అండి. పూజారి గారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణ చేసి రండి అంటే సరే అని ప్రదక్షిణ చేసి వచ్చేసరికి మాకు ఒక కొబ్బరికాయ, 2 తమలపాకులు, ఒక ఫ్లవరు, అందులో హనుమాన్ బొట్టు అయితే ఇచ్చారండి. ఇక నేను ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ గింజలు తీసుకెళ్ళినండి. 108 లెక్క పెట్టుకున్నానండి. ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క గింజ పక్కన పెడుతూ ఉండి అలా నాకు ఈజీ అయిపోయిందండి. ఇక పక్కనే ఇంకా చిన్న చిన్నవి హనుమానవి ఉన్నాయండి. ఆ తులసి మాల వేశారు, ఫ్లవర్స్ వేశారు. నేనైతే ఇక్కడ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత దీపం అయితే పెట్టానండి. ఈ దీపం ముట్టించేటప్పుడు ఏంటిదంటే మనం డైరెక్ట్ అంటే అగ్గిపెట్టెతోని డైరెక్ట్ దీపం ముట్టియొద్దట. అగరబత్తి వెలిగించిన తర్వాత ఆ వచ్చే వెలుగుతోనే అంటే వస్తాయి కదా ఆ మంటతోని మనము దీపం అయితే ముట్టియాలండి. అలా ముట్టిస్తే మంచిదని అయ్యగారు చెప్పారండి. నేను కూడా ఎప్పటికీ డైరెక్ట్ అగ్గిపెట్టెని గీసేసి అందులోకి దీపం ముట్టిస్తాను. సో నాకు తెలియదు. అలా ముట్టించానండి. కొంచెం గాలి ఎక్కువ వస్తుంది కదా, కొంచెం తొందరగా అగ్గిపెట్టెతో గీస్తే ఆరిపోతుందండి. అయినా పర్లేదని నేను మళ్ళీ ఇంకా 2-3 సార్లు ప్రయత్నించానండి. లాస్ట్కి ఒకసారి అయితే వచ్చింది. తర్వాత అదే అగరబత్తితోని నేనైతే దీపం అయితే వెలిగించానండి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు మంచిగా వెలిగియాలి. అలా అయితేనే మంచిదట. ఇక అలా అయిపోయిన దీపం ముట్టిన తర్వాత ఇక కిందికి వచ్చేసి మళ్ళీ నాగదేవత విగ్రహాల దగ్గర కొద్దిసేపు పూజలు చేసి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసామండి. ఇది వచ్చేసి పెద్ద రావి చెట్టు కింద ఉండండి నాగదేవత విగ్రహాలు. చాలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి కూడా విగ్రహాలు కూడా. చూడడానికి ఎంత మంచిగా ఉన్నాయో. ఇది చుట్టూ ఒకసారి నేనైతే వీడియో తీశానండి. నేను ప్రదక్షిణలు చేసింది 3 టైమ్స్ అండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వస్తే ఇక్కడ వచ్చేసి నవ విగ్రహాలు అంటారు కదండి, అవి అండి. దీని చుట్టూ కూడా నవ విగ్రహాలు కాబట్టి 9 టైమ్స్ అయితే నేను ప్రదక్షిణలు చేశానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన స్టోరీ. ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.